గ్రామీణ ఉద్యోగ సేవ అనేటటువంటి ఒక సంస్థని విద్యానగర్లో ఏర్పాటు చేసి ఇక్కడికి పనుల మీద వచ్చినటువంటి నిరుద్యోగుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ నిందితులు తాళపల్లి శ్రీధర్ ఇతను అనేక మంది యువకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున అమౌంట్ తనకి తెలిసినటువంటి ఇతని కో అఫెండర్స్ అయిన రాఘవేందర్ రాజు, ఎలియాస్, చంద్రశేఖర్ రాజు హైదరాబాద్కు చెందినటువంటి అతను వీళ్ళ ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళ దగ్గర భారీ సొమ్ము తీసుకొని కొన్ని విషయాల్లో వీళ్ళకి తప్పుడు అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఉన్నాయని దాంట్లో అవుట్ సోర్సింగ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల వరకు, హోంగార్డ్స్ ఉద్యోగాల వరకు కూడా వీళ్ళకి ఆశ చూపెట్టి వీళ్ళ దగ్గర భారీ ఎత్తున గత సంవత్సరంగా జరుగుతున్నది ఈ చర్య. దీనికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయబడింది. ఈ వేముల వంశీ అనే అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మీద. ఆ విషయంలో మేము శ్రీధర్ని కస్టడీలోకి తీసుకొని ఈరోజు ఇంట్రాగేట్ చేస్తే దీంట్లో శ్రీధర్తో పాటుగా రాజు, తర్వాత హాసీం అనేటటువంటి ముఖ్య నిందితుడు, ప్రస్తుతం హాసీము పరారీలో ఉన్నాడు. అతని గురించి 2 టీములు గాలించడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల్ని వాళ్ళ నిస్సహాయతను ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గర భారీగా సొమ్ము వసూలు చేసి వాళ్ళకి కనిపించకుండా తప్పించుకొని తిరగటం ఒకటి, 2 వాళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వీళ్ళు ఒక 9 మందిని మోసం చేసి 45 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి నిందితుడు కాసిం, హైదరాబాద్కి చెందిన అతను. వీళ్ళిద్దరూ మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు శ్రీధరు, రాజు ఇద్దరు కూడా కాసింకి ఏజెంట్గా పనిచేసి కొంత కమిషన్ తీసుకొని కాసింకి ఇక్కడి నుంచి ఈ క్యాండిడేట్స్ని పంపడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. కాసిమ్ని త్వరలోనే పట్టుకుంటాం. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, తర్వాత కొన్ని రెజ్యూమ్స్, 1,50,000 రూపాయల క్యాష్, 2 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కాసిం దొరికిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మీకు వెల్లడిస్తాం. థ్యాంక్ యూ. కేసు గురించి ఈ విషయంలో కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అతని దగ్గర ఎవరైనా టెంపరీగా మా డబ్బులు మాకు ఇప్పియండి అని వస్తున్నారు. సో ఇట్లా చిన్న సెటిల్మెంట్స్ కావడం వల్ల ఈ నిందితులు రికార్డు మీదకి రాకుండా అట్లే ఉంటున్నారు. 10 ప్లేసుల్లో 10 మందిని వీళ్ళు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే నిరుద్యోగులు ఇట్లా ఈ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగితే దయచేసి సంబంధిత పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మా ద్వారా, కోర్టు ద్వారా మీకు న్యాయం చేసేటటువంటి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని మీ గౌరవ ప్రెస్ ద్వారా నేను అందరికీ కూడా అప్పీల్ చేయడం జరుగుతాను. సో దీంట్లో బాధితుల్లో మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు, పాలకీలు వాళ్ళు ఉన్నారు, సూర్యాపేట జిల్లా వాళ్ళు బాధితులు. ప్రస్తుతం ఈ కేసులో ఈ కాసిం అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. కాసిం అరెస్ట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా చాలా చేశారని మాకు కష్టమైనటువంటి అనుమానం ఉంది. దీంట్లో కాసిం అరెస్ట్ అయిన తర్వాత టోటల్ పిక్చర్లో వస్తుంది. ఏ సంస్థలు ఏఎన్ఎం కాంట్రాక్ట్ జాబ్లు, ధోబిఘాటు, ZPHS కాంట్రాక్ట్ బేసిక్ అటెండ్. ఒకటి దీంట్లో ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే వీళ్ళు కొంతమందిని కొన్ని సంస్థలకు పంపించి అక్కడ టెంపరీగా ఉంచి వీళ్ళ అకౌంట్లో ఉంచి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమందికి అనుమానం వచ్చింది, నాకు ట్రెజరీ నుంచి రావాలి కదా, ఇక్కడి నుంచి ఎందుకు ఇస్తున్నారని. వాడు తర్వాత డిఫర్ అయితే వాళ్ళని కూడా వీళ్ళు చీల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు పెట్టినట్టుగా సంతకం పెట్టి వీళ్ళు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. దారుణం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆదిలాబాద్లో పోస్టింగ్ అని, ఆదిలాబాద్ వెళ్ళమని పంపిస్తే వ్యక్తి ఆదిలాబాద్ వరకు వెళ్ళి తిరిగి రావడం కూడా జరిగింది. దాంట్లో ఆ సమాచారం మీదే మేము దీన్ని ఈ కేసుని మేము ఛాలెంజ్ తీసుకొని ఇదంతా డిటెక్ట్ చేయడం జరిగింది. రికవరీ ఏజెంట్ వీళ్ళు చూపెడతాను ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 1 lakh నుంచి 3 lakhs, 5 lakhs, 6 lakhs వరకు ఒక్కొక్క దాంట్లో చూసుకుంటాం. ఎంత 40 to 40
స్కూల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళ జీతం ఎంత, ఎక్కడ పని చేయాలి, ఏ జిల్లాలో మీకు ఉద్యోగం వచ్చిందని దీంట్లో రాసి పంపారు. బాధ్యతలు ఉంటే మీరు ధైర్యంగా ముందుకు రండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే ఏర్పాటు చేస్తాం.